వలంనేని వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వాలని బెజవాడ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే వంశీని 3 రోజులు ప్రశ్నించారు పోలీసులు. ఇప్పుడు మరోసారి పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి ఇవ్వాలని బెజవాడ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గత నెలలో కూడా 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయగా 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. అయితే ఆ సమయంలో వంశీ సరిగ్గా సమాధానాలు ఇవ్వలేదని పోలీసులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఇవాళ వాదనలు జరిగే అవకాశం ఉంది. మరోవైపు వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఎస్సీ ఎస్టీ కోర్టులో ఈరోజు విచారణ జరగనుంది. వంశీకి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారు. వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందని కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ దాఖలు చేసిన పిటిషన్పై కూడా న్యాయస్థానం విచారణ జరపనుంది. వంశీ కేసులో అరెస్ట్ అయిన మరో 2 నిందితుల పోలీస్ కస్టడీ ముగిసింది. కేసులో A4గా ఉన్న వీర్రాజు, A10గా ఉన్న వంశీబాబును పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత 2 నిందితులను సబ్ జైలుకు తరలించారు.